ఆత్మీయులకి, దేవుని పిల్లలైన తోబుట్టువులకి, సహోదర సహోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. వీడియో ఆన్ చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన దినమున యాకోబు గారు తన కుటుంబాన్ని తీసుకొని, తన యావదాస్తిని తీసుకొని పద్దనరాము నుండి బయలుదేరి గిలాదు అనేటువంటి కొండ ప్రాంతములకి రావటం జరిగింది. తనకు చెప్పకుండా మోసం చేసి వెళ్ళాడు అనేటువంటి ఆక్రోషంతో లాబాను తాను తన బంధువులను తీసుకొని యాకోబును ఎదుర్కొనుటకై లేదా తరుముకుంటూ అతడును గిలాదు పర్వత శ్రేణికి రావటం జరిగింది. అక్కడ దేవుని యొక్క ప్రమేయమును బట్టి వారిరువురు మధ్యలో సమాధానపూర్వకమైనటువంటి చర్చలు జరిగాయి. అలాగే ఒప్పందములను చేసుకున్నారు. ఆ పిమ్మట విందును చేసుకొని ఒకరికి ఒకరు వీడుకోలు పలుకొని లాబాను పద్దనరాముకు వెళ్ళిపోయాడు. ఇక యాకోబు తన కుటుంబాన్ని తీసుకొని షేయీరు ప్రాంతంలో ఉన్నటువంటి షెకెము అనేటువంటి గ్రామానికి వెళ్ళటము జరిగింది. ఇక గిలాదు నుండి ముందుకు సాగేటువంటి క్రమంలో తాను తన యొక్క దాసులకి ఒక విషయాన్ని చెప్పి ముందుకు సాగటము జరిగింది. అదేంటో ఆదికాండము 32వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి గమనించుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. అతడు త్రోవను సాగుతూ ఉంటుండగా మార్గమధ్యములో దేవదూతలు అతన్ని కలుసుకొని పలకరించి మాట్లాడి బలపరచటము జరిగింది. నిజంగా ఇలాంటి అనుభవము ఒక మనిషికి ఎంతో బలాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసమును పెంపొందిస్తుంది. అలాంటి అనుభవమే యాకోబుకి ఎదురైంది గనుక ఇది దేవుని సైన్యము లేదా సేన అని తాను గుర్తించి ఆ అర్థము వచ్చేటువంటి విధంగా మహానయీము అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. మహానయీము అనగా కింద ఫుట్నోట్లో ఇచ్చాడు, 2 సేనలు అని అన్నాడు. అంటే 2 గుంపులు, 2 రకాలైనటువంటి సమూహాలు అని పేరు పెట్టాడు. ఇక అక్కడి నుండి మళ్ళీ బయలుదేరుతూ 3వ వచనం నుండి, యాకోబు ఏదోము దేశమున అనగా షేయీరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు,
దాస దాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయ తెలియచేయ పంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. అప్పటికి యాకోబు గారు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేటువంటి సమయానికి తన అన్న అయినటువంటి ఏశావు తాను తన కుటుంబముతో షేయీరు అనేటువంటి ప్రాంతంలో వాసం చేస్తున్నాడు. ఇది యెరూషలేమునకి పైగా ఉంటుంది, అంటే ఉత్తరాన ఉంటుంది. పద్దనరాముకి లేదా దమస్కుకి దక్షిణాన ఉంటుంది. అక్కడ వాసం చేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితము తన అన్నను మోసం చేసి వెళ్ళాను అనేటువంటి సంగతి అతనికి జ్ఞాపకం ఉంది. అంతేకాదు, తనను మోసం చేసినటువంటి విషయాన్ని బట్టి తన అన్న అయినటువంటి ఏశావుకి తన పట్ల ఆగ్రహము ఉన్నది అనేటువంటి సంగతి తెలుసు. తాను కనిపిస్తే చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు అనేటువంటి విషయం కూడా తనకు జ్ఞాపకం ఉంది. మరి ఈ 20 సంవత్సరాల తర్వాత అదే ఆగ్రహము ఉండిందేమో, పరిస్థితి ఏంటో తెలియదు కాబట్టి ముందు తన అన్నని సమాధానపరుచుకోవాలి, తన అన్నకి ఆగ్రహాన్ని తొలగించి శాంతిని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి దాసులని తనకంటే ముందుగా ఏశావును ఎదుర్కోవటానికి పంపించడం జరిగింది. పంపి, ఇదిగో నీ యొద్ద నుండి వెళ్ళినటువంటి యాకోబు తన కుటుంబంతో పాటు తిరిగి వస్తున్నాడు, నీ దాసుడు అని చెప్పి మాట్లాడి, నీ కటాక్షము నీ తమ్ముని ఎడల ఉంచుము అని చెప్పి ఉండాలని యాకోబు గారు కోరుకుంటున్నాడు అని చెప్పి నా అన్న అయినటువంటి ఏశావునకు తెలియచేయండి అని చెప్పి దాసులను ముందుగా నిర్ణయించాడు. అలాగే పంపించాడు కూడా. అయితే ఊరికనే పంపించకుండా దేవుడు తనకు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి సంపదలో కొంత తన అన్నకి ఈ దాసుల ద్వారా ముందే పంపించి ఆ రకంగా అన్నను తనతో సమాధానము పడేటట్లుగా చేసుకోవాలని యాకోబు గారు ప్రయత్నం చేసి వారిని పంపిస్తున్నాడు. 5వ వచనం, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. అంటే ఇప్పుడు ఆ పశు సంపద, ఆ మందలను ఇచ్చి దాసుల చేత ముందుగా పంపిస్తున్నాడు. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, అంటే వీరు ముందుగా వెళ్ళారు. అయితే ఆయన కేవలం ఏశావు మాత్రమే కలుస్తాడేమో అని అనుకున్నారు. కానీ వీరు ఊహించిన దానికంటే భిన్నంగా యాకోబు యొక్క రాకడను ముందుగానే కనిపెట్టినటువంటి ఏశావు 400 మందిని తీసుకొని యాకోబును
చంపాలని ఆయన వడిగా రావటం వీరికి కనిపించింది దాసులకి. అమ్మ బాబోయ్, ఇంతమందిని తీసుకొని వస్తున్నాడు, మాకు మా యజమానునికి హాని తలపెడతాడేమో అనేటువంటి భయంతో వారు తిరిగి యాకోబు యొద్దకు వచ్చి ఆ విషయాన్ని తెలియచేయటం జరిగింది. యాకోబుకి నీ అన్న 400 మందితో ఎదుర్కోవటానికి వస్తున్నాడని చెప్పగా, ఇక్కడ ఎదుర్కోవటము అనేటువంటి మాట ఏదో రాక తమ్ముడు వస్తున్నాడు కదా, వెళ్ళి పలకరించి స్వాగతిద్దాము అనేటువంటి ఉద్దేశంతో కాదు. నన్ను మోసం చేసి వెళ్ళాడు కనుక వాడికి తగిన శాస్తి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తున్నాడు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఎందుకంటే ఏశావు యొక్క రోషం ఏంటో అతనికి తెలుసు. ఏశావు వేటగాడు గనుక ఒక మనిషిని కలిసి గెలవటం అనేటువంటిది ఏశావుకి చాలా చిన్న విషయం. అదంతా అనుభవపూర్వకంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. ప్రియ దేవుని వారలారా, ఎప్పుడైతే ఏశావు తనను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అనేటువంటి విషయము దూతల ద్వారా తెలుసుకున్నాడో భయపడిపోయాడు. భయపడినటువంటి ఏశావు త్వరగా ఒక ఆలోచనకి వచ్చి ఏం చేశాడు అనంటే, నా అన్న వచ్చి నా కుటుంబం మీద పడి ఒకసారిగా చంపేయకుండా ఉండులాగున నా కుటుంబాన్ని 2 గుంపులుగా విడగొడతాను. ఒక గుంపు మీద తాను దాడి చేసేలోపు ఇంకో గుంపైన తప్పించుకొని పారిపోయేటువంటి అవకాశము ఉంటుంది అని తన మందలని 2 గుంపులు చేశాడు. వారు కూడా 2గా, అంటే లేయా ఆమెతో ఒక కుటుంబాన్ని, అలాగే రాహేలు ఆమెతో మరో కుటుంబాన్ని, మరో సమూహాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు అనంటే, ముందు వరుసలో తాను తన అన్నకి ఇవ్వదలుచుకున్నటువంటి కానుకలు పశువుల సమూహాలు, దాసులు ముందు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశాడు. వారి తర్వాత లేయా,
వారి కుటుంబము, ఒక పశువుల గుంపు వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేశాడు. వారి తర్వాత ఈ రాహేలు వారి కుటుంబము వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేశాడు. అలా సమూహాలుగా విడగొట్టి వారు ముందుకు సాగాలని భావించారు. అలా ఆ ఉపాయంతో పాటు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను యోర్ధానుకి నేను బెయేర్షెబా ప్రాంతము నుండి ఈ పద్దనరామునకి ఒంటి కర్రతో వెళ్ళాను, ఒక చేతి కర్రతో మాత్రమే వెళ్ళాను. ఈరోజు తిరిగి ఇంత సంపదతో రాగలిగేటువంటి విధంగా నన్ను ఆశీర్వదించారు. నేను బేతేలుకు వచ్చినప్పుడు భయపడకము, నేను నీకు తోడై ఉందును, నీవు విస్తృతమైనటువంటి సంపదతో తిరిగి ఈ దేశమునకు వస్తావు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది, ఈ దేశము నీ సంతానమునకు ఇవ్వబడుతుంది అని చెప్పి మీరన్నారు. అయ్యా, మీరన్నట్టుగానే నేను వెళ్ళాను, మీ మాట సత్యము, సత్యములో నేను ఎదిగాను. తిరిగి వచ్చేటప్పుడు కూడా నువ్వు వెళ్ళుము, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి మీరన్నారు. అయ్యా, మీ మాట మీద నమ్మకం కలిగి పద్దనరాము నుండి లాభాను కుటుంబాన్ని విడిచి తిరిగి వస్తున్నాను. ఈ క్రమంలో నా అన్నకు నా మీద ఇంకా కోపము తగ్గలేదు. దయచేసి ఈ ఉపద్రవము నుండి నన్ను తప్పించుము అని చెప్పి దేవుడికి అతడు ప్రార్థన చేయటం జరిగింది. అంటే ఏశావుకి తన తమ్ముడైనటువంటి యాకోబు మీద కోపం పోలేదు. తన తండ్రి మరణ సమయానికి యాకోబును చంపుదామని వేచి ఉన్నటువంటి ఆ తరుణంలో యాకోబు పారిపోవటం జరిగింది. కానీ ఏశావు అదే కోపంతో ఉన్నాడు. ఎప్పుడు అతని గురించి వార్త తెలుస్తుందా అప్పుడు అతన్ని చంపేద్దాము అనేటువంటి దృష్టితో కనిపెట్టుకుని ఉన్నాడు. 20 సంవత్సరాలు గడిచినా కూడా ఏశావు అదే కోపంతో ఉన్నాడు. ఇక యాకోబు ఏశావుని గురించి అతడు భయపడుతూనే ఉన్నాడు. తాను భయపడినట్లుగానే ఏశావు ఇప్పుడు 400 మందిని తీసుకొని తనను కలుసుకోవటానికి వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకోగానే మిక్కిలి భయపడ్డాడు యాకోబు. భయపడి దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే తనదైనటువంటి వివేకముతో తన యొక్క కుటుంబాన్ని 3 సమూహాలుగా చేశాడు అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా తన కుటుంబం తాలూకు 2 సమూహాలు చేశాడు. తన దాసులని తన అన్నకి బహుమానంగా ఇవ్వదలుచుకున్నటువంటి ఆ పశు సంపదని ఒక సమూహంగా చేశాడు. అలా ఇప్పుడు 3 సమూహాలు, సమూహానికి కొంత నిడివి, అంటే దూరముగా ప్రయాణము చేయిస్తున్నాడు. అలా ఏర్పాటు చేశాడు. 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి, అంటే దేవదూతలు తను పంపించినటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఆ సమాచారం చెప్పిన తర్వాత ఈ ఆలోచన చేసి ఆ రాత్రి అక్కడ గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, అంటే పాలిచ్చే ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని
మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను. ఇలా ఈ 200 రకాలైనటువంటి 200 సంఖ్య కలిగినటువంటి 200 గొర్రెలను, ఆడుగొర్రెలను, 20 మగ గొర్రెలను, అలాగే 200 మేకలను, 20 మేకపోతులని, 30 ఒంటెలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 గాడిదలను, గాడిద పిల్లలను 20, ఇలా వీటినన్నిటినీ తన దాసులకు అప్పగించి, మీరు ముందు సాగండి, సమూహానికి మధ్య నిడివి ఉంచండి, అలా సాగుడని తన దాసులతో చెప్పాడు. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అలా సాగుచూ నువ్వు వెళుచున్నప్పుడు నా అన్న ఏశావు మీకు ఎదురుపడి, ఇదిగో నీవు ఎవరివి, ఈ నీ ముందర ఉన్నటువంటివి ఎక్కడివి, నువ్వెక్కడికి వెళుచున్నావు అని నిన్ను అడుగుతాడు. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ సేవకుడైన యాకోబువి, అవి నా ప్రభువైన ఏశావునకు, అనగా ఈ దాసునికి ప్రభువు అని అర్థం వచ్చేటువంటి విధంగా, యాకోబుకి ప్రభు అని అర్థం వచ్చేటువంటి విధంగా, నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక అని చెప్పుము. అతడు నీ తమ్ముడైన యాకోబు వెనక వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నా అన్నకి మీరు ముందుగా చెప్పాలి అని అన్నాడు. అలా దాసులకి ఆజ్ఞ జారీ చేశాడు. అట్లు అతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అనుకొని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించెను. అలా అన్నకి ఇవ్వాల్సినటువంటి కానుకలని దాసులని ఇచ్చి పంపించాడు. అలా 2వ సమూహానికి దాసులకి చెప్పడం జరిగింది. 3వ సమూహాన్ని తీసుకెళ్తున్నటువంటి ఆ దాసులకి చెప్పడం జరిగింది. అయితే మొదటగా పంపించినటువంటి ఆ కానుకలను బట్టి నా అన్న నా విషయమై సమాధానపూర్వకమైనటువంటి మనస్సు పెంపొందించుకుంటాడు. అలా తాను నా పట్ల సమాధాన పడినట్లుగా తెలిస్తే నేను నా అన్నను కలుసుకుంటాను అని చెప్పి తన దాసులందరికీ కడు జాగ్రత్త చేశాడు. మీరు చెప్పాలి, మొదటి
కానుకలు తీసుకెళ్లేటువంటి దాసులు ఇందాక నేను చెప్పినట్టుగా చెప్పాలి. అలాగే రెండవ సమూహపు దాసులు కూడా నీ దాసుడైనటువంటి యాకోబు వెనక వచ్చుచున్నాడు అని చెప్పాలి. మూడవ సమూహపు దాసులు కూడా అదే మాట చెప్పాలి. ఇలా సమూహాలను దాటుతూ అతడు వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి మాటను బట్టి అతడు సమాధానపడి నా మీద ఉన్నటువంటి కోపాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి తన దాసులకి ఆజ్ఞాపించాడు. 21వ వచనం, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. అంటే కొంత సమయ వ్యవధి ఉండులాగున, దూర వ్యవధి, సమయ వ్యవధి సమూహానికి మధ్యలో ఉండులాగున ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ఒక ఉపాయం చేశాడు కదా, ఒకవేళ తను ఆగ్రహంతో ఒక సమూహం మీద పడినట్లయితే, దాడి చేసినట్లయితే ఇంకొక సమూహం వారము ముందుగానే పసిగట్టి పారిపోవటానికి అవకాశం ఉండాలి అని యాకోబు ఆలోచన చేశాడు. ఏమంటే యాకోబు బలహీనుడేం కాదు, యాకోబు బలవంతుడే. 20 సంవత్సరాలు అంత విస్తృతమైనటువంటి గొర్రెలను అడవి మృగముల నుండి, దొంగల నుండి కాపాడుతూ ఎండకి వానకి చలికి తట్టుకొని రాత్రింబగళ్ళు వాటిని కాపాడినటువంటి వాడు. ఏమండి, కొందరు కలిస్తేనే కానీ బావి మీది రాయిని తొర్లించగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పద్దనరాములో, అంటే పద్దనరాము మీన్స్ అతడు వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికి ఒక పేరు ఉంది. అంటే ఇంక పద్దనరాము అనేటువంటి ఊరికి వెళ్ళలేదు, అంటే పలాని జిల్లాలో పలాని ఊరు ఉంది అని చెప్పుకునే అట్లుగా ఒక రీజియన్. అది ఏంటి అంటే హారాను అనేటువంటి ప్రాంతములకు వెళ్ళాడు, ఇంకా పద్దనరాముకు వెళ్ళలేదు. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకప్పుడు ఉమ్మడి, అంటే ఇప్పుడు చిన్న చిన్న జిల్లాలు అయ్యాయి కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ అవుతుంది. ఉమ్మడి జిల్లాలు చాలా పెద్దవిగా ఉండేటువంటివి. ఉదాహరణకి ఒక వరంగల్ జిల్లా అని చెప్పుకున్న, ఒక కర్నూలు జిల్లా అని చెప్పుకున్న, ఈ జిల్లా వ్యవధి పెద్దగా ఉంటుంది, దాని పరిధి పెద్దగా ఉంటుంది. అందులో అనేక మండలాలు, అనేక గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు ఒక జిల్లా బార్డర్ను దాటి వెళ్ళిన తర్వాత కర్నూలు జిల్లానో, లేదంటే వరంగల్ జిల్లానో, నల్గొండ జిల్లానో ఈ రకంగా మనం మాట్లాడుకుంటుంటాం. అంటే ఆ జిల్లాలోకి ప్రవేశించాడు. ఆ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ పర్టికులర్గా పలాని గ్రామానికి వెళ్ళాడు అన్నట్టుగా ఇప్పుడు ఈ హారాను అనేటువంటి ఒక జిల్లా అనుకోండి అర్థం కావటానికి, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ గొర్రెలు మేపటం అనేటువంటిది అక్కడ కనిపించింది. అక్కడ ఆ బావి మీద ఉన్నటువంటి రాయిని తాను ఒంటిగా తొలగించినట్టుగా మనం చూసాం. అంటే బలవంతుడే, ఆయన బలవంతుడే అయినప్పటికీ, ధైర్యవంతుడే అయినప్పటికీ తన అన్న బలంతో పోల్చుకుంటున్నాడు. తన అన్నకుండేటువంటి కోపము తనకు తెలుసు, ఆయన సాహసం ఆయనకు తెలుసు. ఇక ఆ అన్నకి భయపడుచున్నాడు. ఇక్కడ భయమునకు 2 కారణాలు. ఒకటి, బహుశా తన అన్న బలము కోపము ఏంటో తెలిసి ఉంటుంటుంది. మేబీ నేను అనుకుంటున్నాను, తాను తన అన్నకి చేసినట్టు మోసాన్ని బట్టి తను ఆలోచించుకొని తన అన్న కోపంలో న్యాయం ఉన్నదని తన అన్నకి గౌరవం ఇస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన దగ్గర కూడా ఆ దాసులు సమూహాలు ఉన్నాయి, కలియబడాలి అని అనుకుంటే కలియబడొచ్చు. కానీ అంత దూరము తీసుకెళ్ళాలి అని యాకోబు అనుకోవటం లేదు. మొత్తంగా తన అన్నకి మాత్రం తను భయపడుచున్నాడు. భయపడి ఈ రకంగా ఏర్పాట్లు చేసి ఆ రాత్రి అక్కడ ఆగి
తాను వెళ్ళుచున్నాడు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను ఇదంతా చదువుకున్నాం కదా. ఎక్కడ ఎన్నో వచనం 21వ వచనం పూర్తి చేసుకున్నాం. రైట్. అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యబ్బోకు అనేటువంటి ఒక కాలువ లేదా చిన్న వాగు ఏదో ఉండినట్టుంది. దాన్ని దాటి వెళ్ళెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు, అంటే వీళ్ళందరినీ పంపించిన తర్వాత, అంటే దాసులని, తన భార్యలని, వారి పిల్లలని, ఈ పశు సంపదని మొత్తం పంపించేశాడు. అతడు ఒక్కడు అక్కడ నిలిచాడు. నిలిచిన తర్వాత వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. అతడు ఆగాడు. ఎక్కడ? యబ్బోకు రేవు దాటిన తర్వాత ఆగాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర ఒక సంఘటన చోటు చేసుకున్నది. ఏమిటది అనంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక వ్యక్తి యాకోబుతో కలియబడ్డాడట. ఆ వ్యక్తి మనిషిని రూపంలో కనబడింది, కానీ దేవదూత యాకోబుతో పెనుగులాడింది. తాను అతన్ని గెలవకుండుట చూచి, అంటే ఆ దేవదూత యాకోబును గెలవకుండుట చూచి, అంటే దేవదూత యాకోబును గెలవలేనంత బలహీనంగా ఉండిందా? సహజంగా ఈ ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ దేవదూత యొక్క బలమును గురించి ప్రస్తావన కంటే యాకోబు యొక్క బలమును గురించి తెలియబడులాగున వ్రాయబడినటువంటి విషయం ఇది. అంటే ఎంత బలము కలిగినటువంటి వాడు యాకోబు, ఎంత బలము కలిగినటువంటి వాడు అని తెలియబడేటువంటి విషయం. అయితే ఇక్కడ తాను అతన్ని గెలవకుండుట, అంటే దేవదూత యాకోబును గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అంటే తొడ యొక్క కండరము ఉంటుంది కదా, ఆ కండరం మీద దేవదూత కొట్టింది. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. అంటే ఆ తొడ కండరము చిట్లిపోయింది, నరమునకు గాయమైంది, దెబ్బ తగిలింది. అంటే దేవదూత బలము సహజంగా పెద్దగా ఉంటుంది. మామూలుగా అతనితో పెనుగులాడుతున్నప్పుడు యాకోబుతో అతడు పెనుగులాడటం అనేటువంటిది కష్టమైంది. అప్పుడు దేవదూత గట్టిగానే ఒక దెబ్బ కొట్టింది. కొడితే ఇతని తొడ కండరము చిట్లింది, నరము కూడా దెబ్బతిన్నది. ఇలా తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అనగా, అంటే ఫైట్ ఆ రాత్రి అంతా జరిగిందనమాట. తెల్లవారునప్పుడు తెల్లారింది, ఇక నేను వెళ్తాను, వదిలిపెట్టుము అని దేవదూత అంటే ఇతడు వదిలిపెడతలేడట. అంత దెబ్బతిన్నా కూడా ఆ దేవదూతని గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకొని తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు
నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. అంటే యాకోబుకి అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే, దేవుని తరపున వచ్చినటువంటి దేవదూత అనేటువంటి విషయము యాకోబుకు అర్థమై, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో నీ ఆశీర్వాదము నాకు తప్పనిసరి అవసరం, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను పోనీయను అని అంటున్నాడు. నేను కొట్లాడుతూ నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను పోనివ్వను. తొడ కండరము చిట్లిపోయి నరం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వచ్చినా కూడా యాకోబు ఆ దేవదూతను పట్టుకొని నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెడతాను అని అంటున్నాడు. అంటే యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదమును ఎంత బలంగా కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాడు అంటే, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుడి యొక్క తోడు కావాలి, దేవుని కృప కావాలి, దయ కావాలి, దేవుడు నా వెంట ఉండాలి అని చెప్పి యాకోబు బలంగా కోరుకుంటున్నాడు. 27వ వచనం, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవునితో పోరాడి గెలవటం ఏంటండి? ఇప్పుడు మనం ఇందాక దేవదూత యాకోబుతో గెలవలేక తొడకండరం మీద గెలవకపోవటం వలన తొడకండరం మీద కొట్టింది అన్నట్టుగా మనం చూసాం. వాస్తవానికి మనుషుల బలము కంటే దేవదూతల యొక్క బలం పెద్దది. ఈ మాట మనకి ఎబ్రీ పత్రికలో చెప్తాడు. మనుషుల బలం చాలా చిన్నది, కానీ దేవుడు పంపించినటువంటి దేవదూత యాకోబు దేవుని బిడ్డ అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు దాని యొక్క బల ప్రయోగం చేయాలో అంతవరకు మాత్రమే చేయుటకి హద్దు కలిగి ఉంటుంది. అంటే 120-150 కిలోమీటర్ల వేగంతో, ఒక గంటకి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగేటువంటి ఒక వాహనానికి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలని ఆ స్పీడ్ లిమిట్ పెట్టినట్టుగా. వాస్తవానికి అది 120 వెళ్ళగలదు, కానీ ఏం చేశారు అని అంటే దాని యజమాని 80 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళాలి అని చెప్పి దానికి లిమిట్ పెట్టాడు. అప్పుడు ఆ డ్రైవరు ఎంత తొక్కినా వాహనం ఎంత వెళ్తుంది? 80 కిలోమీటర్లు వెళ్తుంది. అలా దేవుడు దేవదూతకి ఒక లిమిట్ పెట్టాడు. ఆ మేరకి కలియబడితే యాకోబు వదిలిపెట్టడం లేదు. ఇలా వర్కౌట్ అవ్వట్లేదు అని తొడగూటి మీద ఒక దెబ్బ కొట్టాడు. కొట్టిన తర్వాత దేవదూత తెల్లారింది, నేను వెళ్ళాలి అని చెప్తే యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వెళ్ళను అని అన్నాడు. అప్పుడు దేవదూత యాకోబుకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఓకే, నీ పట్టుదల, నీ ఆరాటం, నీ పోరాటం, దేవుని కృప నా పట్ల ఉండాలి, దేవుని ఆశీర్వాదం నాకు ఉండాలి, దేవుడు నా వెంట ఉండాలని నీవు కలిగి ఉన్నటువంటి ఈ మానసిక దృక్పథము, నీ ఆశ, నీ ఆలోచన, నీ పట్టుదల విషయంలో దేవునితో పోరాడి గెలిచావు. అంటే పోరాడి గెలిచావంటే, ఇప్పుడు పిల్లలు ఒక వస్తువు మరేదైనా కావాలి అని చెప్పి పట్టుబట్టి తల్లిదండ్రులని అడిగి సాధిస్తూ ఉంటారే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు తక్కువ బలం ఉన్నటువంటి వారని కాదక్కడ, తల్లిదండ్రులు పిల్లల కంటే తెలివి తక్కువ వారు అని కాదక్కడ. పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి తల్లిదండ్రులే దిగొస్తారు, తగ్గుతారు.
అలా యాకోబుకు ఉన్నటువంటి ఆ కోరికను బట్టి, ఆ పట్టుదలను బట్టి, ఏది ఏమైనా దేవుడు నాకు కావాలి అనే ఆ మనస్సును బట్టి దేవుడు యాకోబు కోసం తగ్గాడు. నీవు నన్ను గెలిచావురా, నా మదిని గెలిచావు, నా మనస్సును గెలిచావు అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఓకే, అలాగే దేవదూతతో కూడా పెనుగులాడి గెలిచావు. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా ఆ మాటకి అర్థం దేవునితో పోరాడువాడు. అంటే పోరాడువాడు అని అంటే దేవుని దగ్గర పట్టుబట్టి ఈ ఆశీర్వాదాలు తదితరమైనటువంటివి సాధించేటువంటి మనసు కలిగినటువంటి వాడని, పట్టుబట్టి మరి దేవుని చేత ఆశీర్వాదములు పొందేటువంటి వాడు ఇశ్రాయేలే, కానీ యాకోబు అనబడదని చెప్పాను. అంటే ఇప్పటి వరకు నువ్వు మోసగాడివే, కానీ ఇప్పటి నుండి నీవు మోసగాడివి కాదు, దేవునితో పోరాడువాడవు, దేవుని చేత నీకు కావలసినటువంటి వాటిని సాధించుకునేటువంటి వాడవు అని అర్థం వచ్చేటువంటి విధంగా నీ పేరు ఇశ్రాయేలు అని అన్నాడు. ఇక్కడ మనకు ఏశావు గారి సంఘటన నుండి, అంటే ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న నాటి నుండి తన మామ అయినటువంటి లాబానుతో చోటు చేసుకున్నటువంటి పరిణామాల వరకు యాకోబు మోసం చేస్తూ వస్తున్నటువంటి వాడుగా కనబడ్డాడు. అంటే మొత్తానికి మోసగాడైనటువంటి యాకోబుకు దేవుడు తోడై ఉండటం ఏంటి, దేవుడు మద్దతు తెలపటం ఏంటి, దేవుడు ఆశీర్వదించటం ఏంటి, అతన్నే ఆశీర్వదించి అతని సంతానమునే విస్తృతపరిచి అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము యాకోబు విషయంలో నెరవేర్చడం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఈ సందర్భాలు ఎరిగినటువంటి ప్రతి వారికి ఉంటుంది. అలాంటి వారి విషయంలో ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యాకోబు మోసగాడు అనేటువంటి విషయం నిజము, కానీ యాకోబు నేను కావాలని బలంగా కోరుకుంటున్నాడు. నేను కావాలని, నా కృప ఆశీర్వాదము కావాలని బలంగా కోరుకుంటున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును మోసం చేసి కొనుక్కున్న ఉద్దేశంలో కూడా జ్యేష్ఠత్వం ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. ఓకే, అది ఆ రకంగా దేవునికి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఆ ప్రయత్నం, ఆ జిజ్ఞాస ఉంది చూడండి, అది నాకు నచ్చినటువంటి విషయం. అలాగని మోసం చేస్తే నచ్చుతాడు అనేటువంటిది లేదు ఇక్కడ. అంటే ఏశావు తెలివి తక్కువతనంతో నన్ను ఒక పూట కూటి కోసం నన్ను విడిచిపెట్టడానికైనా ఇష్టపడ్డాడు. కానీ యాకోబు నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా, నన్ను హత్తుకోవటానికి ఇష్టపడుతున్నాడు, నాతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇక తప్ప ఒప్ప నేనేం చేస్తున్నాను అనేటువంటి విషయం పక్కకు పెట్టి దేవుడు నాకు కావాలి అనేటువంటి ఒక మొండి పట్టుతో ఉన్నాడు అతడు. అలా అక్కడ ఒక సంఘటన అన్న విషయంలో చోటు చేసుకునేటువంటి విషయం అది. అలాగే బేతేలు అనేటువంటి ప్రాంతంలో తాను నిద్రించినటువంటి వేళ వచ్చినటువంటి కలను బట్టి అక్కడ ఇది దేవుని స్థలము, దేవాలయం అనబడుతుంది అని చెప్పి ఆ తలగడగా చేసుకున్నటువంటి రాయిని స్తంభంగా నిలబెట్టి నూనె పోసి తనకు తెలిసిన మేరకి దేవుణ్ణి అక్కడ స్తుతించటం జరిగింది, ఆరాధించటము జరిగింది. ఇక ఆపిమ్మట పద్దనరాములో అతడు యెహోవాను
అంటే పద్దనరాముల్లో తన మామ కుటుంబము అన్యుల కుటుంబం అయినప్పటికీ వారి వారి గృహ దేవతల్ని ఇతరత్రమైనటువంటి వాటిని పూజిస్తున్నప్పటికీ యాకోబు మాత్రం వాటి జోలికి వెళ్ళక కేవలం యెహోవాను మాత్రమే సేవించడం జరిగింది. ఓకే, ఇక ఇప్పుడు తిరిగి వస్తున్నటువంటి క్రమంలో దేవుడు నాకు కావాలి, నాకు దెబ్బలు తగిన పర్వాలేదు కానీ దేవుడు నా వెంట ఉండాలి అని చెప్పి అతడు బలంగా కోరుకోవటము జరిగింది. అంటే తాను చేసినటువంటి మోసం మీద తాను నా దేవుడు నాకు కావాలి, నా పితరుల దేవుడు నాకు కావాలి, అతని ఆశీర్వాదం నాకు కావాలి అనేటువంటి ఆ పట్టుదల గెలిచింది. యాకోబులో దేవునికి నచ్చింది ఏదైనా ఉన్నదా అనంటే అది ఏంటి అనంటే, నేనే కావాలని వాడు ఎంతగా కోరుకుంటున్నాడు అనేటువంటి ఆ విషయము గెలిచింది. అది నచ్చింది దేవుడికి. అందును బట్టి తాను చేసినటువంటి ఆ మోసము అనేటువంటి ఆ డిఫెక్ట్ ఏదైతే ఉందో, ఆ లోపము ఏదైతే ఉందో దాన్ని క్షమించేశాడు దేవుడు. దేవుడే కావాలి అనేటువంటి యాకోబు యొక్క పట్టుదల ముందు ఈ అన్నని మామని మోసం చేసినటువంటి ఈ విషయము చిన్నదైపోయింది. ఆ రకంగా దేవుడు యాకోబు పట్ల కృప చూపించాడు. అంటే ఏంటి దాని అర్థం? ఈ మోసాన్ని క్షమించాడు. అదేవిధంగా యాకోబుకి తోడయ్యున్నాడు. అలా ఇప్పటి నుండి నువ్వు యాకోబు కాదు, ఇక మీదట నీవు ఇశ్రాయేలు అని పిలువబడుతావు అని యాకోబుకి మద్దతునివ్వటం జరిగింది. 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అంటే ఇప్పుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తిని అడుగుతున్నాను, నువ్వెవరివి అని. అంటే దేవదూత అని తెలుసు, బట్ అంటే దేవదూత అని మళ్ళా ఆ క్లారిటీ లేదు అతనికి. ఒక మనిషి అని మాత్రమే అనుకుంటున్నాడు. కాకపోతే దేవుని తరపున వచ్చినటువంటి దైవజనుడు అనుకుంటున్నాడు. దేవుని తరపున వచ్చేటప్పుడు ఒక దైవజనుడు. సరే, నన్ను ఆశీర్వదించావు, ఇంతకీ మీ పేరేంటి అని చెప్పి యాకోబు ఆ దూతను అడిగాడు. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. కొట్లాడైనా సరే ఏం సాధించిందండి ఇప్పుడు యాకోబు? అదనమాట. దేవుడిలో నచ్చిన యాకోబు విషయంలో దేవుడికి నచ్చినటువంటి విషయం ఇదొక్కటే. నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి. ఆ చిక్కుడుగాయ కూర మొదలుకొని తండ్రితో ఆశీర్వాదం పొందుకోవాలి అనేటువంటి విషయం మొదలుకొని ఇదిగో ఇప్పుడు దేవుని తరపున వచ్చినటువంటి ప్రతినిధి అయినటువంటి ఈ మనిషిని చేత ఆశీర్వాదం పొందుకోవాలి అనేటువంటి విషయం వరకు నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు నా వెంట ఉండాలి, దేవుని కృప నాకు కావాలి, దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, దేవుడు లేకుంటే నేను ఉండలేను, దేవుడు 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 అని దేవుని పాట పాడాడు. ఆ దేవుడు నాకు తోడై ఉండాలి అనేటువంటి ఆ కాంక్షతో ఏం చెయ్యటానికైనా, అది తప్ప ఒప్ప అనేటువంటి దానితో నిమిత్తం లేకుండా చివరికి కొట్లాడటానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన. మరి ఇప్పుడు మనం కూడా అట్లా చేయొచ్చా బ్రదర్ అంటే నో, మనం అట్లా చేయటానికి వీల్లేదు. ఎందుకంటే యాకోబు గారి కాలానికి ఈ నిబంధన పుస్తకాలు లేదు, విధి విధానాలు లేవు. దేవుడి యొక్క మనస్సును ఎట్లా చూరగొనాలి, దేవునికి ఎలా దగ్గర అవ్వాలి అనేటువంటి ఆ మోటివేషన్ లేదు, ఆ స్పీచ్ లేదు. కాబట్టి యాకోబు తనకు తెలిసిన జ్ఞానంతో, తనకున్నటువంటి అవగాహనతో తాను చేసేటువంటి ప్రయత్నం తాను చేశాడు. కేవలం ఇక్కడ దేవుడు చూసింది ఏంటంటే తన ప్రయత్నమును చూశాడు. నాకు దగ్గరగా ఉండాలని, నాతో ఉండాలని అతడు ఎంతగా తాపత్రయపడుతున్నాడు అనేటువంటి ఆ తాపత్రయాన్ని, ఆ గుణాన్ని మాత్రమే చూశాడు.
దాన్ని బట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇప్పుడు మనము దేవునికి దగ్గర అవ్వటానికి మనకు ఒక సోర్సును పెట్టాడు. ఏంటి? దేవుని జ్ఞానాన్ని, అంటే బైబిల్ ధర్మశాస్త్రాన్ని మనం ఎరగాలి, దాన్ని బట్టి జ్ఞానమును పొందుకోవాలి, దాన్ని బట్టి విశ్వాసమును పెంపొందించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని చిత్తము చొప్పునే మాట్లాడేటువంటి భాష ఉండాలి, మాటలు ఉండాలి, అలాగే దేవుని చిత్తము చొప్పున మనం నడుచుకోవాలి, మన ప్రవర్తన ఉండాలి, క్రియలు ఉండాలి, మనలో పాపం ఉండకూడదు, పరిశుద్ధత ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్గా మనకు దేవుడి దగ్గర అయిపోతాడు. మనకి ఇదంతా తెలుసు, కానీ యాకోబుకు అప్పుడు అదంతా తెలియదు. ఇప్పుడు నాగరికత కలిగినటువంటి మనిషికి, నాగరికత లేనటువంటి మనిషికి తేడా ఉంటుంది కదా వారి ప్రవర్తన. దాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక అనాగరికుడు నాగరికత కలిగినటువంటి వాడి మీద, అంటే ఒక అడవి మనిషి ఉంటాడు కదా, అతడు ఈ పట్టణవాసి మీద దాడి చేశాడు అనుకోండి. అంటే ఈ పట్టణవాసి ఆ అరణ్య ప్రాంతమునకు అనాగరికుడు ఉన్నటువంటి వ్యక్తి యొద్దకు వెళితే ఆ అనాగరికుడు ఈ నాగరికత కలిగినటువంటి వాడి మీద దాడి చేశాడు అనుకోండి, ప్రభుత్వము ఆ అనాగరికుని మీద కేసు పెట్టదు, అతన్ని శిక్షించదు. ఈ సంఘటనలో మనం చూసి ఆ మధ్యలో ఏదో దీవిలో ఒక క్రిస్టియన్ సువార్త చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళితే ఆ అనాగరికుడు అతని మీద దాడి చేసి చంపేశాడు. కానీ అతని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. నువ్వు హంతకుడివి అని చెప్పి అతన్ని వేటాడి పట్టి ఈడ్చుకొచ్చి కోర్టులో పెట్టి తీర్పులు తీర్పించి జైలుకు పంపించాలి, లేకుంటే మరణశిక్ష విధించాలి అని చెప్పి మరణశిక్ష విధించి అమలు చేసేటువంటి అసలు ఆ ప్రయత్నం కాదు కదా, అసలు ఆ ప్రస్తావనే తీసుకురావలేదు. ఆ డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఈరోజు మనకి ఆ రోజు ఉన్నటువంటి యాకోబుకి మధ్యలో కూడా ఈ వ్యత్యాసము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. ఓకే, మనం కూడా యాకోబు వల్ల మోసం చేసైనా సరే దేవుడు నాకు దగ్గరగా ఉంటే చాలు అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి మనం ఇప్పుడు మనం నేరస్తులం అవుతాం. ఓకే, ఆ తేడాని మనం గమనించాలి. రైట్. నీ పేరేంటి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగితే, ఎందు నిమిత్తం నా పేరు అడుగుచున్నావు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అంటే చూడండి, ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి ముఖాముఖిగా ఎవరు చూడలేరు, చూసి బ్రతకలేడు, మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు యాకోబు ఏమనుకుంటున్నాడు? మనిషిని చూసి నేను దేవుణ్ణి చూశాను అనుకుంటున్నాడు. అది ఆయన జ్ఞానం. ఓకే, మొత్తానికి నేను చూచి తిని అయినను నేను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. పెనూయేలు, ఎక్కడైతే ఆయన ఫైట్ చేశాడో, ఆ దేవదూతతో కొట్లాడాడో ఆ స్థలానికి, అంటే యబ్బోకు రేవు ఓరణ ఉన్నటువంటి ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. పెనూయేలు అనగా అక్కడ ఫుట్నోట్లో దాని అర్థం ఇచ్చాడు. పెనూయేలు అనగా దేవుని ముఖము, దేవుని ముఖము అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యాను. అప్పుడు అతడు తొడకుంటుచు, ఈ దేవదూత యొక్క దెబ్బకి కాలు నొప్పి పెట్టింది, తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరము కొట్టినందున, అంటే యాకోబు యొక్క తుంటి నరము దెబ్బతిన్నందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగూటి మీద ఉన్న తుంటి నరమును తినరు. అంటే ఆ ఇన్సిడెంట్ మొదలుకొని వారు ఆ అభిప్రాయమునకు ఎందుకు వచ్చారు అనేటువంటి విషయం మనకు వివరంగా ఉండదు, కానీ అదొక సెంటిమెంట్ అయిపోయింది. ఆ మనుష్యుడు, అంటే దేవదూత, నా తుంటి నరం మీద కొట్టాడు కాబట్టి తుంటి నరం దెబ్బతిన్నది, కనుక ఇక మీదట మనము
ఈ గొర్రెలు మేకలు పశువులని వధించుకొని భుజించినప్పుడు ఆ తుంటి నరమును మనం తినకూడదు అని చెప్పి ఎంటైర్ ఆ ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయి అది మొదలుకొని ఆ తుంటి నరములను తినటము మానేశారు. ఇది ప్రియులరా యాకోబు గారు తన జర్నీ ఎక్కడి నుండి ఈ అధ్యాయం వరకు మాత్రమే ఆలోచిస్తే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చాడు అని అంటే గిలాదు పర్వతము నుండి ఈ పెనుయేలు అనేటువంటి ప్రాంతం వరకు ప్రయాణం సాగింది. అంటే గిలాదు కొండ నుండి యబ్బోకు రేవు వరకు తాను ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణం యొక్క నిడివిలో ఏమేమి విషయాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది ఈ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. వాస్తవానికి ఆయన ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు? పద్దనరాము నుండి ప్రారంభమయ్యాడు. ఈ యబ్బోకు రేవు వరకు వచ్చాడు. అయితే ఈయనకంటే ముందుగా ఈయన కుటుంబం వెళ్ళిపోతున్నది. ఇక్కడ దేవుని దూత ఒక మనిషి రూపంలో వస్తే అతనితో పోరాడి ఒక విధంగా సాధించాడు యాకోబు. ఇక్కడ యాకోబులో నుండి మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నదండి. ఒకటి ఏంటి అని అంటే, ఏది ఏమైనా సరే నాకు దేవుడు కావాలి. ఆయన కొంచెం రాంగ్ రూట్లో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేశాడు. మనం రైట్ రూట్లో దాన్ని సాధించాలి. డిఫరెన్స్ అదే. రైటా రాంగా దాంతో నిమిత్తం లేకుండా దేవుడు నాకు కావాలి అనే మొండి పట్టుతో యాకోబు ఉన్నాడు. మనం మాత్రం రైటా రాంగా అనేది కాదు, రైట్ మాత్రమే. ఈ రైట్ తోటే దేవుడు నాకు కావాలి అనేటువంటి మొండి పట్టుతో మనం ఉండాలి. అంటే దేవుడు నాకు కావాలి అనేటువంటి మొండి పట్టు ప్రతి విశ్వాసికి ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మీ అందరికీ, నాకు, మనందరికీ ఉండాలి. ఏది ఏమైనా దేవా నీ కృప నాకు కావాలి. పౌలు గారు ఏ విధంగానైతే కోరుకున్నారో, నీ కృప నాకు ఉంటే చాలు దేవయ్య. ఆ మాట మీరు ఇచ్చారు, ఆ మాట మేరకి నీ కృప నాకు ఉంటే చాలు, అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, నీ కృప ఉంటే నాకు చాలు. నాకు ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, నీ కృప నాకు ఉంటే చాలు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నీ కృప నాకు ఉంటే చాలు. దేవా మీరు నా వెంట ఉండి నాకు అభయమిస్తే చాలు అనేటువంటి ఒక ఆ మనస్సుతోటి మనము ఆ ఇంటెన్షనల్గా మనము మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మీరందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్న మా పరమ తండ్రి,